జిల్లాల్లో శాటిలైట్ ఆధారంగా పంటల విస్తీర్ణత లెక్కింపుపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వీసీ అల్లాస్ జానయ్య అన్నారు. అధునాతన టెక్నాలజీ పరిజ్ఞానంతో సేకరించిన డేటా వినియోగంతో రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందన్న అంశంపై స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ టెక్నాలజీకి సంబంధించి ఏదైతే శాటిలైట్ ద్వారా ఈ పంటల విస్తీర్ణాన్ని లెక్కింపు చేయడం, దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక డాటాను రూపకల్పన చేసింది. ఈ క్రమంలో అసలు ఇది ఏం చేయబోతా ఉన్నారు, ఈ డాటాని ఏ విధంగా ఈ టెక్నాలజీ వినియోగించి చేయబోతున్న అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ గారు జానయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. జానయ్య గారు, అసలు ఏంటి ఇప్పుడు ప్రస్తుతం మీరు అనౌన్స్ చేసింది కదా, ఈ డాటాకు సంబంధించి ఈ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే ఇప్పుడు రాష్ట్రంలో వివిధ గ్రామాలలో వివిధ పంటలు వేస్తుంటారు. పంట ఎంత విస్తీర్ణం ఏ గ్రామంలో వేసిరు అనేది ఒక ఖచ్చితమైన డేటాను రావాలంటే మనకు మాన్యువల్గా సర్వే చేయాలంటే కొన్ని నెలలు పడుతుంది. అయినప్పటికీ కొంత ఎర్రర్స్ ఉంటాయి. కానీ ఏదైనా ప్రభుత్వం పథకాలు కానీ ప్లానింగ్ చేసుకోవాలంటే ఏ ప్రాంతంలో ఎంత పంట వస్తుంది, ప్రొక్యూర్మెంట్ చేయాలనుకుంటే ఎన్ని సెంటర్లు పెట్టాలి, అదేవిధంగా రేపు ఫ్యూచర్లో మన ఇన్సూరెన్స్ పథకం ఒకవేళ అమలు చేసినప్పుడు ఏ పంటకు మధ్యలో ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు డ్యామేజ్ విస్తీర్ణం ఎంత, సో ఇవన్నీ ప్రభుత్వాలకి విధానాల అమలులో ఎంతో ఉపయోగపడే విధంగా మేము ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్విట్జర్లాండ్తో ఒక ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఒక శాటిలైట్ ఇమేజ్ అనాలిసిస్ కంపెనీ ఒక సంస్థతో సార్నాప్తో ఒక సాంకేతిక పరమైన ఒప్పందం చేసుకొని శాటిలైట్ ఇమేజ్ని ప్రాసెస్ చేసి ప్రతి గ్రామంలో మనకున్న 10,600 దాదాపుగా ఉన్న రెవెన్యూ విలేజ్లలో ప్రతి సర్వే నెంబర్లో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేస్తున్నారు, మొత్తం విస్తీర్ణం అంటే సాగుకు అనుకూలంగా ఉన్న విస్తీర్ణం ఎంత, పంట విస్తీర్ణం ఎంత, గ్రామాల వారీగా సర్వే నెంబర్ వారీగా మేము ఈ శాటిలైట్ ఇమేజెస్ని అనాలిసిస్ చేసి విశ్లేషించి ఒక అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ద్వారా ఒక అతి స్వల్ప కాలంలో, ఇది మాన్యువల్గా చేయాలంటే కొన్ని నెలలు పడుతుంది, సో స్వల్ప కాలంలో ఖచ్చితమైన ఈ డేటాని మేము తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తే దాన్ని బట్టి ప్రభుత్వం ఏ జిల్లాలో ఏ ప్రాంతాలలో ఏ పంట ఎంత వేస్తున్నారు, ఎంత పండుతుంది, దానికి కావాల్సిన మార్కెటింగ్కి సంబంధించిన వ్యవస్థని ముందస్తు తయారు చేసుకోవటం, సేకరించుకోవటం, సో ఇవన్నీ ప్రభుత్వానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలా వరకు సమస్యలు ఉన్నాయి, అంటే విస్తీర్ణ సమస్యలు రైతులకు చాలా ఉన్నాయి. సో అవన్నీ పరిష్కారం అవుతాయా దీంతో? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా వాడుకుంటుంది అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అది. సో మేము ఒక విశ్వవిద్యాలయం, ఒక థింక్ ట్యాంక్గా, ఒక నాలెడ్జ్ పార్ట్నర్ ప్రభుత్వానికి వ్యవసాయ రంగానికి సంబంధించిన విధానపరమైన అంశాల మీద కానీ సాంకేతికపరమైన విషయాల మీద కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేది ఒక నాలెడ్జ్ పార్ట్నర్. సో ఆ నాలెడ్జ్ పార్ట్నర్ యొక్క ప్రధాన మా బాధ్యత ఏమిటంటే ఇలాంటి ఒక సాంకేతికపరమైన అంశాల మీద తీసుకొని ఏదైతే ప్రభుత్వాలకు అవసరం ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ కానీ డేటాని శాస్త్రీయంగా మేము లెక్కించి ఒక నివేదికని ప్రభుత్వానికి ఇస్తాం. అంటే ఇప్పుడు రైతుకి ఈ పంటలు వేస్తే బాగుంటుంది ఇవన్నీ చెప్పడానికి కూడా మీకు ఇది ఉపయోగపడుద్దేమో బహుశా, అంటే ఎట్లా ఏ విధంగా ఉపయోగపడుతుంది పంటల అభివృద్ధి, ఎక్కడ వేస్తారు అనేది మనకు యాక్చువల్ తెలుస్తుంది. సో రైతులకు సలహాలు అనేది మాకు రెగ్యులర్ ప్రాసెస్. అది మేము ఏ పంట వేయాలి, ఏ పంట ఎలా పండించాలి, ఏ రకం వేయాలి, ఏ వరి రకం వేస్తే మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటుంది, ఇది వేయొచ్చు ఇది వేయకూడదు, అది మన నిరంతర ప్రక్రియ మాకు. ఇది ఏంటంటే ఏ పంట ఎంత విస్తీర్ణంలో ఖచ్చితంగా వేసి లెక్కించే విధానం అనేది ఇప్పుడు మాన్యువల్గా చేస్తున్నారు, క్రాప్ బుకింగ్ అని వ్యవసాయ శాఖ వాళ్ళు చేస్తున్నారు, కానీ ఇది లబోరియస్ ప్రాసెస్ ప్లస్ కొంత ఎర్రర్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది, ఉమెన్ ఎర్రర్. సో అట్లా కాకుండా మనకు టెక్నాలజీ ఒక అవకాశం ఉంది కాబట్టి సో ఒక సాఫ్ట్వేర్ ఉన్నది. మేము ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇటీవలే సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ టెక్నాలజీ అని ఒక అధునాతనమైన సంస్థ పెట్టాము. దాని ప్రధాన ఉద్దేశం ఇదే, మ్యాన్లెస్ అగ్రికల్చర్ టెక్నాలజీని ఇటు రైతాంగానికి కానీ ప్రభుత్వానికి కానీ వ్యవసాయానికి సంబంధించిన అందరికీ భాగస్వాములు స్టేక్ హోల్డర్స్ అందరికీ కావాల్సింది అందించడమే దాని యొక్క ప్రధాన ఉద్దేశం. స్కీమ్ సంబంధించి లేకపోతే బీమాకు సంబంధించిన విషయాలు ఎట్లా ఉపయోగపడుతుంది సార్? ఇది దీంట్లో 3-4 ప్రయోజనాలు ఉంటాయండి ఈ డేటా వల్ల. ప్రభుత్వం ఉదాహరణకు పంటల బీమా అమల్లో, పంటల బీమా అమల్లో ఇప్పుడు ఏంటిది మండలం యాజ్ ఎ యూనిట్ అంటున్నాం, గ్రామం యాజ్ ఎ యూనిట్, అట్లా కాకుండా ఫార్మర్ యాజ్ ఎ యూనిట్ తీసుకోవచ్చు. ఇప్పుడు గ్రామంలో ఒక 300 మంది రైతులు ఉంటారు, ఒక 30 మంది రైతులకే బాగా నష్టం వస్తుంది. సో దాన్ని మనకు శాటిలైట్ ద్వారా వచ్చే ఇమేజ్ అనేది మనకు ప్రతి 12 రోజులకు ఒక ఉపగ్రహం మనకు ఛాయాచిత్రం తీస్తుంది తెలంగాణ ద్వారా. సో దాన్ని మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఏ విలేజ్లో ఏ సర్వే నెంబర్లో ఈ పంట నష్టం అనేది మనకు నిక్కచ్చిగా డేటా వస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఆ నష్టపరిహారం మా రైతాంగానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అర్హత గల ప్రతి రైతుకు
ఇటు బీమా ఫలితాలు కానీ వివిధ రకాల వ్యవసాయ సంబంధించిన ఫలితాలు కానీ అందే అవకాశం ఉంటుంది. చాలా పారదర్శకత ఉంటుంది, ఎఫిషియన్సీ ఉంటుంది. సో ఇక్కడ ఎలాంటి మ్యానిపులేషన్స్ ఉండవు. సో కాబట్టి ఇది పంటల బీమాల పనికొస్తుంది, క్రాప్ ప్లానింగ్, ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్లో పనికొస్తుంది. రేపు ఫ్యూచర్లో ఏ పథకానికైనా పనికొస్తుంది ఈ డేటా. ఇది ప్రతి సీజన్కి ఇవ్వాలి, మేము ఒక్కసారి ఇచ్చేసి కూర్చుంటే కాదు. ఈ సంవత్సరం గ్రామంలో ఒక రైతు పండించాడు, నెక్స్ట్ సీజన్ పండించాడు, మరో సీజన్ పండిస్తాడు. సో కాబట్టి పంట విస్తీర్ణం ఖచ్చితంగా మేము లెక్కించి ఇస్తాం. ఈ సీజన్లో ఈ పంట ఈ రైతు వేశాడు. అంటే మీరు ఒక దగ్గర కూర్చొని అసలు పంట ఎవరెవరు ఏం సాగు చేస్తున్నారు, ఏం సాగు చేయాల్సిన అవసరం ఉంది అన్న విషయం మన శాటిలైట్ ద్వారా తెలుసు. మన శాటిలైట్ ద్వారా భూమి మీద ప్రతి గ్రామంలో ఏ పంట వేశారు, ఈ సీజన్లో ఎక్కడ వేశారు అనేది మేము నిక్కచ్చితంగా ప్రతి సీజన్కు ఈ డేటాను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం. వారు వ్యవసాయ శాఖ సిబ్బంది సహకారంతో ఒక 10% శాంపుల్ ఫార్మర్స్లో గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తారు, అంటే మీరు ఇచ్చింది కరెక్టా కాదా అని. సో ఇప్పటికీ మేము కొన్ని పైలట్ చేసినప్పుడు 90 నుంచి 95% వరకు అది ఎక్యురసీ లెవెల్స్ వచ్చినాయి. సో కాబట్టి ఇది కంటిన్యూస్ ప్రాసెస్, 100% కూడా ముందు వస్తుంది. అయితే ఏంటంటే కొన్ని గ్రామాలలో మనకు మ్యాప్స్ లేవు, విలేజ్ మ్యాప్స్. సో అది విలేజ్ మ్యాప్ ఉంటేనే మనం చేయగలం. అది చేస్తారు. ఫిబ్రవరి లోపల మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఆ మ్యాప్స్ కూడా ఇస్తామని చెప్పారు. సో కాబట్టి ఇది ఒక ఎఫిషియన్సీ పెంచడమే కాదు, ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. కొన్ని వేల మంది అవసరం ఇలాంటి లెక్కలు వేయాలంటే, కానీ ఇక్కడ మాకు ఒక 5 మంది టీము తక్కువ టైంలో తక్కువ ఖర్చుతోని సో ఎఫిషియెంట్గా పారదర్శకంగా చేసినప్పుడు అర్హత గల ప్రతి రైతుకు ప్రభుత్వం ఇచ్చే పథకం యొక్క లబ్ధి అనేది పొందుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇటీవల ఇంతకుముందు లాస్ట్ పార్లమెంట్ సెషన్స్లో కానీ డిజిటల్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పింది సార్. అది ఎట్లా ఉంది ఇప్పుడు వాళ్ళు? అంటే ఆ డిజిటల్ వ్యవసాయ, డిజిటల్ అనేది చాలా పెద్ద పదం. అందులో ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా సలహాలు ఇవ్వటం, అది డిజిటల్. మేము కొత్తగా స్థాపించిన సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే 2047 నాటికి వ్యవసాయ రంగంలో మ్యాన్లెస్ అగ్రికల్చర్ టెక్నాలజీని అందించాలి. ఆల్రెడీ మేము ఇప్పుడు రోబోస్ తయారు చేసినాం. ఆల్రెడీ ఒక పైలట్ బేసిస్ మీద మా సంస్థలో రోబోస్ ఉన్నాయి. అదేవిధంగా ఇది రిమోట్ సెన్సింగ్ జేఎస్ ద్వారా ఇక్కడ కూర్చొని మొత్తం తెలంగాణలో ఉన్న మొత్తం 10,600 రెవెన్యూ విలేజ్లలో పంట విస్తీర్ణం ఎంత, పంట లేని విస్తీర్ణం ఎంత, మొత్తం వ్యవసాయ భూమి ఇంత, అందులో పంట వేసింది ఎంత, పంట ఏంది ఎంత అనేది మేము ఇప్పుడు తీస్తున్నాం. రేపు ఫ్యూచర్లో ఏ పంట వేసింది కూడా తెలుస్తుంది. ఫ్యూచర్లో ఎంత ఈల్డ్ వస్తుందో కూడా ఎస్టిమేట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ టెక్నాలజీ కూడా ఉన్నది. సో అది మేము సెకండ్ ఫేజ్లో చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే మొత్తం భూమి ఎంత ఉన్నది అంటే వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఎంత, అందులో పంటలు ఎంత వేశారు అది మేము తీస్తున్నాం. ఓకే, ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది ఇది ఫిబ్రవరి 6వ తారీఖు నాడు మేము రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి లాంఛనంగా మా నివేదికను అందిస్తాం. సో వారు తర్వాత వ్యవసాయ శాఖ ద్వారా కొంత గ్రౌండ్ ట్రూతింగ్ అంతా వెరిఫై చేసుకొని వారు ప్రభుత్వ నిర్ణయం ఏ పథకానికి ఎట్లా వాడాలి ఎట్లా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తారు. సాంకేతిక వినియోగించుకొని పంటల సాగు విషయం కానీ లేకపోతే భవిష్యత్తులో పంటల సాగు అంటే పంటల మార్పిడి, అసలు రైతులు ఏం సాగు చేస్తున్న అంశాల గురించి తెలుసుకునే అవకాశం ఉందని వీసీ జానయ్య గారు అంటున్నారు. కెమెరా పర్సన్ గజనంతో శరత్, HMTV, హైదరాబాద్. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.